హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సత్య సంతోష్. ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం చాలామంది ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ అపార్ట్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఒక సరైన గైడెన్స్ చాలామంది చెప్పట్లేదు లేకపోతే ఇవ్వట్లేదని నేను అనుకుంటున్నాను. సో, అందుకోసం ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇది నా పర్సనల్ సజెషన్. ఒకవేళ ఇది నచ్చితే ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అది మీరు ఆలోచన చేసుకోండి. నాకైతే ఎటువంటి కమర్షియల్ ఇంట్రెస్ట్ గానీ, ఫర్దర్ ఇంట్రెస్ట్ గానీ నాకు లేదు. దీనికి సంబంధించి మీరెప్పుడు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వాలని, ఈ టాపిక్ సంబంధించి డిస్కషన్ చేయాలని చెప్పి కూడా నన్ను కాంటాక్ట్ చేయొద్దు. ఎందుకంటే దీని గురించి నేను ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయదలుచుకోలేదు. మీరు మీ కరస్పాండింగ్ లీగల్ టీమ్‌తో లేపోతే కరస్పాండింగ్ కోర్ట్ హియరింగ్‌లో లేపోతే మీ రిలేటెడ్ యాస్పెక్ట్‌లో మీరు ప్రయత్నం చేసుకోండి తప్ప, దీని విషయమై నాతో ఫర్దర్‌గా కమ్యూనికేట్ అయితే చేయకండి. సో, ఇంతకుముందు చెప్పినట్టుగా చాలామంది హైదరాబాద్‌లో అపార్ట్మెంట్స్ ఫ్రీలాన్స్ స్టేజెస్ అంటే అండర్ కన్‌స్ట్రక్షన్ స్టేజెస్, ల్యాండ్ పూలింగ్ స్టేజెస్‌లో కూడా 100% పేమెంట్ చేసి అపార్ట్మెంట్స్ తీసుకుంటున్నారు. కానీ కొన్ని కంపెనీస్‌లో లైక్ ఇప్పుడు మనకి సాహితీ, జయ గ్రూప్ నంబర్ ఆఫ్ కంపెనీస్ మనం చూస్తున్నాం. మియాపూర్‌లో కొన్ని కంపెనీస్ దాదాపు ఒక 20, 30 కంపెనీస్ కూడా లాస్ట్ 3, 4 ఇయర్స్‌లో ఫ్రాడ్స్ చేశాయి. కొన్ని కంపెనీస్ అయితే చాలా డిలే చేస్తున్నాయి. సో, ఇలాంటి ఇష్యూస్ నేను చాలా చూస్తున్నాను కాబట్టి అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ముందు రెరా అప్రూవల్ ఉందా లేదా చూడట్లేదు. ఇన్వెస్ట్‌మెంట్ అంతా చేసేసిన తర్వాత రెరా వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, హెచ్ఎండీ వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారు. వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడే రెరా ఉందో లేదో చూసుకోవాలి, హెచ్ఎండీ అప్రూవల్ ఉందో లేదో చూసుకోవాలి. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. కానీ ఏం చేస్తున్నారు, అన్ని మిస్టేక్స్ చేసిన తర్వాత ప్రాబ్లంలోకి పడిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడమో లేకపోతే పోలీసు వాళ్ళని బ్లేమ్ చేయడమో కోర్టులను బ్లేమ్ చేయడమో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మిస్టేక్ ఎవరి వైపు ఉందో కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ బిల్డర్ తప్ప లేకపోతే కస్టమర్స్ తప్ప లేకపోతే గవర్నమెంట్ తప్ప అనేసి మనం మాట్లాడాలి అంటే ఫస్ట్ మిస్టేక్ కస్టమర్స్తో అవుతుంది. ఎందుకంటే రెరా అనే బాడీ ఉంది, రెరా రెగ్యులేషన్స్ ఉన్నాయి. రెరా ఏం చెప్తుంది, రెరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్టులో తీసుకోమనే చెప్తుంది. సో రెరా వచ్చి మనకు చాలా రోజులు అయ్యింది. దాంట్లో రెగ్యులేషన్స్లో కొన్ని లూప్ హోల్స్ ఉండొచ్చు. కానీ యాజ్ ఏ ఇన్వెస్టర్ మన హార్డ్ ఎర్న్డ్ మనీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ గైడ్లైన్స్ని ఫాలో అవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది ఉంటుంది. సో మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేసే బదులు మనం చేస్తున్న మిస్టేక్స్ని అర్థం చేసుకోవాలి. రెండో పాయింట్, వన్స్ ఒకవేళ ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా చాలామంది చేసేది ఏంటంటే దాన్ని సెటిల్మెంట్ లేదా ఏ విధంగా సాల్వ్ చేద్దామని ఇష్యూస్లో ఎవరు ఉండట్లేదు. దాన్ని హైలైట్ చేద్దామా, దాన్ని మరింత డిస్టర్బ్ చేస్తామా, మరింత స్పాయిల్ చేస్తామని ఒక మైండ్ సెట్లో దాన్ని డిస్టర్బ్ చేసేస్తున్నారు. టు బి ఫ్రాంక్, ఈరోజు మన లీగల్ సిస్టంలో ఏదైనా ఒక కేసు కోర్టుకు వెళ్ళిందంటే అది 5 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్ కూడా పడుతుంది. సో ఒక కేసు 20 ఇయర్స్ టైం తీసుకుంటే 20 ఇయర్స్ తర్వాత మీ అసలు వచ్చినా కూడా మీకు బెనిఫిట్ ఏంటి? ఇక్కడ నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ అగెనిస్టింగ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఆర్ సంథింగ్. వాళ్ళ పని, వాళ్ళ యొక్క ఒత్తిడి, వాళ్ళ యొక్క నెంబర్ ఆఫ్ కేసెస్ వల్ల మన కోర్టులో కేసెస్ హియరింగ్ అనేది, జడ్జిమెంట్ అనేది చాలా టైం పడుతుంది. కానీ ఈలోగా ఒక ఇన్వెస్టర్ అతి ముఖ్యంగా అపార్ట్మెంట్ లాంటి ఎమోషనల్ థింగ్, చాలా మందికి అపార్ట్మెంట్ అనేది ఒక ఎమోషనల్ థింగ్, అంటే నెసెసరీ థింగ్. సో ఇలాంటి వాటిలో వాళ్ళ హార్డ్ ఎర్న్డ్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ అది చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తున్నారు. తర్వాత సెటిల్మెంట్ విషయంలో కూడా చాలా మంది తప్పు చేస్తున్నారని అనుకుంటా. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ కోర్టులో కేసు పెట్టిన తర్వాత కూడా దాని గురించి ప్రొటెస్టులు చేయడము, దాని వెనక తిరగడము, లేకపోతే మళ్ళీ గవర్నమెంట్ని బ్లేమ్ చేయడము, లేకపోతే పోలీసు వారిని బ్లేమ్ చేయడము, కోర్టు వారిని బ్లేమ్ చేయడము అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వన్స్ అది ఒక లూప్లోకి వెళ్ళిందంటే ఆ లూప్ ప్రకారం అది వెళ్తుంది తప్ప దాన్ని మనం బ్రేక్ చేయలేం. సో ఒకసారి మీరు రెరా అప్రూవల్ లేని ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మిస్టేక్ చేస్తూ ఉన్నారు, తర్వాత సెటిల్మెంట్ టైంలో మిస్టేక్ చేస్తూ ఉన్నారు, తర్వాత సొల్యూషన్ టైంలో కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ మిస్టేక్స్ చేస్తూనే ఉన్నారు. ఇది వాస్తవం అనమాట. నేను ఒక ప్రాక్టికల్ థింగ్ చెప్తాను. కొన్ని ప్రాజెక్ట్స్లో ఏదైనా కారణం వల్ల ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ డిలే అవుతుందో అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ XYZ కంపెనీకి ఒక క్లయింట్ 1 year ఇచ్చిండు. ఆ ప్రాజెక్ట్ ఏమో ఒక 3 years డిలే అయిపోయింది ఆల్రెడీ. ఫర్దర్గా కూడా డిలే అవ్వడానికి అవకాశం ఉంది అనుకోండి. సో ఈ XYZ కంపెనీతో మనం ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ విత్డ్రాల్ చేసుకునేటట్టే మాట్లాడుకోవాలి. మీరు డిలే చేశారు అంటే ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిందే రెరా అప్రూవల్ అయిన ప్రాజెక్ట్. ఏ స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు, ఎటువంటి సెక్యూరిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చింది జస్ట్ బేస్డ్ అపాన్ MOU, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇంత అమౌంట్ ఇవ్వాలి, అంత అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళతో మీరు బ్లాక్మెయిల్ చేయడమో లేకపోతే డిమాండ్ చేయడమో చేస్తే అవతల XYZ బిల్డర్ ఎందుకు మీకు అమౌంట్ ఇస్తాడు? అట్లీస్ట్ మీరు ప్రిన్సిపల్ అమౌంట్ అడిగితే ఓకే, మేబీ
డిలే చేశాను కాబట్టి ప్రిన్సిపల్ అమౌంట్ తను ఇచ్చేవచ్చు, ఎగ్జిట్ అయిపోవచ్చు మీరు. కానీ చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే మీరు మాకు ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాలి, ₹3 వడ్డీ ఇవ్వాలి, ₹4 వడ్డీ ఇవ్వాలని చెప్పి ఈ బిల్డర్ మీద వీళ్ళు ప్రెషర్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మీరు గమనించవలసిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అయితే డిలే అయితే మీకు యాజ్ పర్ పెనాల్టీ క్లాజ్ ప్రకారం 8% 9% అని ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మీకు వర్తిస్తుంది. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది రెరా అప్రూవ్ లేని ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మరి అలాంటి టైంలో మీకు పెనాల్టీ ఎందుకు ఇస్తాడు బిల్డర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా డబ్బు వస్తుందని చెప్పి ఆశతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మీకన్నా ఎక్కువ ఆశతో బిల్డర్ ఉంటాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనకన్నా ఎక్కువ తెలివైన వాడు బిల్డర్స్ అనమాట. బిల్డర్స్ని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. కానీ ఇన్వెస్టర్స్ చేసే అతి తెలివితేటలు ఏంటంటే బిల్డర్స్ని మనం ఆట ఆడించేద్దాం అని చెప్పి టాలెంట్ చూపించే ఇన్వెస్టర్స్ కూడా చాలా మంది నేను చూసాను. మరొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తున్నాను, ప్రాక్టికల్గా నేను చూసాను. కొన్ని ప్రాజెక్ట్స్లో ₹1500 పర్ స్క్వేర్ ఫీట్ అని చెప్తే ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తులు నేను చాలా మంది చూసాను. సార్ ఈరోజు కన్స్ట్రక్షన్ కాస్ట్ ₹2000 అండి. ఒక 3 years ముందు కన్స్ట్రక్షన్ కాస్ట్ ₹1500 పర్ స్క్వేర్ ఫీట్ ఉంది. జస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ నేను చెప్తున్నా. ల్యాండ్ కాస్ట్, బిల్డర్ ప్రాఫిట్ ఇవన్నీ చూసుకుంటే 3500 4000 అనేది మినిమం అనమాట. మళ్ళీ ఏరియా తర్వాత డిఫరెంట్ అమ్యూనిటీస్ బేస్డ్గా డిఫరెంట్ ప్రైసెస్ వస్తాయి. ఈవెన్ 100% పేమెంట్ చేసినా కూడా ₹3000 అనేది మినిమం ప్రైస్ అయితే 3 years టైం లైన్లో ఉండాల్సిన ప్రైస్. సో అలాంటి ప్రాజెక్ట్స్లో కూడా చాలా మంది ₹1500 పర్ స్క్వేర్ ఫీట్ అని చెప్తే ఇన్వెస్ట్మెంట్ చేశారు. స్క్వేర్ ఫీట్ ₹1500 అని చెప్తే మీరు ఎలా అండి నమ్మారు? ఫస్ట్ గోల్డ్ కేజీ 20 లక్షలు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎవరో ఒక వ్యక్తి వచ్చి మీకు 5 లక్షలకో 10 లక్షలకి ఇస్తానంటే 50% డిస్కౌంట్లో ఎందుకు ఇస్తున్నాడని మీరు క్వశ్చన్ చేయరా? తక్కువ వస్తున్న ఆస్తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కానీ 50% డిస్కౌంట్లో మీకు ఎందుకు ఇస్తున్నాడని ఒక మినిమం క్వశ్చన్ అని మీరు చేసుకోవాలి కదా, అది మీ రెస్పాన్సిబిలిటీ కదా. సో అదే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మీ మిస్టేక్ని మీరు అర్థం చేసుకో. మరీ ముఖ్యంగా ఇంకొన్ని నేను చూసిన ఈవెంట్స్ ఏంటంటే కొంతమంది ఇదే ప్రైసెస్లో 5-6 అపార్ట్మెంట్లు తీసుకున్నారు. సార్ ఈరోజు చాలా మంది రోడ్డు మీదకి వచ్చి బాధపడుతూ ఉన్నారు, మమ్మల్ని బిల్డర్స్ ఫ్రాడ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారంటే ఓకే, మీకు ఒక అపార్ట్మెంట్ అవసరం ఉందని తీసుకున్నారు, తక్కువ రేట్లో వస్తుందని చెప్పి సరే ఆశపడ్డారు, తీసుకున్నారు. 5-6 అపార్ట్మెంట్లు ఎందుకండి తీసుకున్నారు? ఏ ఉద్దేశంతో తీసుకున్నారు? అంత అత్యాశ ఎందుకు మీకు? 5 అపార్ట్మెంట్లు 10 అపార్ట్మెంట్లు ఎందుకు? మీరేం చేస్తున్నారు? మరోవైపు ఇప్పుడు వెళ్ళి మీరు కోర్టుల్ని బ్లేమ్ చేస్తారు, పోలీసు వారిని బ్లేమ్ చేస్తారు, రెరా వాళ్ళని బ్లేమ్ చేస్తారు, ఎవరిని పడితే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మీ మిస్టేక్ మీరు తెలుసుకోండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే 2020 అంతకుముందు సందర్భంలో నేను చాలాసార్లు చాలా ఇన్వెస్టర్స్కి వార్నింగ్ చేశాను, అడ్వైజ్ ఇచ్చాను. మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయకి నేను చెప్పినా కూడా మా ఇష్టం అని చెప్పో లేకపోతే నువ్వేంటి మాకు చెప్పేదని ఉద్దేశంతో చాలామంది మాకు తెలిసిన నెట్వర్క్లో ఉన్న వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేశారు. నేను ప్రాక్టికల్గా చూసాను. 2 కోట్లు 3 కోట్ల అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలామంది చూసాను. ఈవెన్ అక్కడ ప్రాబ్లం ఉంది, ఎగ్జిట్ అయిపోండి, మీకు అట్లీస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుందని చెప్పినా కూడా నువ్వేంటి మాకు చెప్పేదని చెప్పే ఇన్వెస్టర్స్ కూడా నేను చూసాను. సో వీరు ఎవరిని బ్లేమ్ చేస్తారు? వీళ్ళు వేరే వాళ్ళని బ్లేమ్ చేసే అధికారం వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు కదా. సో ఇప్పుడుకైనా బుద్ధి మారంటే ఇప్పుడు కూడా బుద్ధి మారకుండా దాన్ని ఇంకా ఇంకా పెద్దది చేసుకుంటూ ఇష్యూ చేసుకుంటూ ఉంటున్నారు. కొంతమంది ఇన్వెస్టర్స్ నేను చెప్పింది ఏంటంటే, సార్ అక్కడ ప్రాబ్లం వస్తుంది, మీరు వాళ్ళతోని ఇంట్రెస్ట్ రేట్లు లేకపోతే ఎక్సెట్రా మాట్లాడకండి, ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకుని ఎగ్జిట్ అయిపోండి, దట్ విల్ బి బెటర్ ఫర్ బోత్ ద పార్టీస్. సో ఎప్పుడైనా కూడా మీరు కోర్టుకు వెళ్ళినా కూడా వాళ్ళని మిమ్మల్ని కూర్చొని పెట్టి ఇది కేసు ఇలా ఉంది, ఇంతవరకు మీరు ఇవ్వగలరా, ఇంతవరకు మీరు తీసుకోగలరా, సెటిల్మెంట్ చేసుకోగలరా అంటే దాన్ని ఓకే. ఇది ఫినాన్షియల్ రిలేటెడ్ టాపిక్ అనమాట. ఇది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్. ఇప్పుడు చూస్తే సహారా ఎప్పుడో జరిగిన స్కామ్ అండి. ఈ రోజు కూడా దాని యొక్క అమౌంట్ ఈ రోజు కూడా రిఫండ్ రాలేదండి. అగ్రి గోల్డ్ ఈ రోజు వరకు రిఫండ్ కాలేదండి. ఇలా చాలా కేసెస్ ఉన్నాయి. 10 years 20 years పట్టిన కేసెస్ చాలా ఉన్నాయి. సో ఈ కోర్టు ప్రొసీడింగ్స్లో సెటిల్మెంట్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చినా లేకపోతే ఈ రోజు ఎంత అమౌంట్ వచ్చితే ఆ అమౌంట్తో ఎగ్జిట్ అయిపోయినంత ఉత్తమం ఇంకోటి లేదు. ఎప్పుడు 5 years తర్వాత డబుల్ అమౌంట్ ఇస్తాడన్నా కానీ ఈ రోజు ఆన్ ద స్పాట్ ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తాడన్నా తీసుకోవడం అనేది గుడ్ థింగ్ అనమాట. ఇది మీకు ఏ అడ్వైజర్ కూడా ఏ లాయర్ కూడా ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే మార్కెట్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని పుల్ చేద్దామా, పెద్దది చేద్దామా, ఏదో చేసేద్దాం అనుకుంటారు. కానీ వాస్తవం ఇదే అనమాట. ఫినాన్షియల్ రిలేటెడ్, సివిల్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఒకవేళ సెటిల్మెంట్ కావాలంటే ఆన్ ద స్పాట్, ఆన్ ద డేట్ ఏదైతే అమౌంట్ ఇద్దరు పార్టీకి ఓకే అవుతుందో వితౌట్ రెస్పెక్టింగ్ ఎనీథింగ్, వితౌట్ ఫోర్సింగ్ ఎనీవన్, ఆ టైం ఆ మూమెంట్లో సెటిల్మెంట్ చేసేసుకోవాలి. ఎంత ఉంటే అంత సెటిల్మెంట్ చేసుకోవాలి. అంతేకాకుండా మీరు వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్టేషన్ చేసినా లేకపోతే ఏదో చేసినా ఏం జరగదండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిస్టమ్ ఎప్పుడు కూడా కార్పొరేట్ కంపెనీస్కి ఫేవర్గానే ఉంటుంది. సో ఒక రిటైల్ ఇన్వెస్టర్స్ కార్పొరేట్ కంపెనీస్తోని ఫైట్ చేయలేడు. సరే, కమింగ్ టు అవర్ మెయిన్ పాయింట్.
ఏ విధంగా మనం సొల్యూషన్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనం బెటర్ రికవరీ చేసుకోవచ్చు అని చెప్తే, కొన్ని కంపెనీస్, నేను పేరు చెప్పను, రీసెంట్ టైమ్స్లో నేను కొన్ని ప్రాజెక్ట్స్ చూశాను, లేకపోతే కొన్ని కంపెనీస్ గమనించాను. ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ అనమాట. కమర్షియల్లో లేకపోతే ల్యాండ్లో అయితే అది వేరే విషయం. లేకపోతే నార్మల్ ల్యాండ్లో అనేది దాని పర్పస్ వేరే, అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్. దాన్ని సొల్యూషన్ చేయడం కొద్దిగా కాంప్లికేటెడ్ థింగ్ అనమాట, ఎందుకంటే దాని ఫ్యాక్టర్స్ వేరే ఉంటాయి. నేను చెప్పేది రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కోసం నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఓన్ పర్పస్ లేదా ఒక ఇల్లు ఉండాలని ఒక ఆశతోనే తీసుకుంటారు. వీళ్ళకి ఈ కోర్టు ప్రొసీడింగ్స్ ఇవన్నీ అయితే ఒక 3-4 ఇయర్స్ టైం తీసుకోవచ్చు, 5 ఇయర్స్ అవ్వచ్చు. 5 ఇయర్స్ తర్వాత కూడా ఏ అమౌంట్ ఇస్తారు, మీరు ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారో అదే మ్యాక్సిమం రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆల్రెడీ మీరు 2-3 సంవత్సరాల కిందట ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, నెక్స్ట్ 5 ఇయర్స్ టైం పడుతుంది. అంటే యావరేజ్గా 10 ఇయర్స్ టైం పడుతుంది అనుకోండి. 10 ఇయర్స్ మీరు ఒక 50 లక్షల కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి 10 ఇయర్స్ తర్వాత అదే అమౌంట్ వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక లాస్ మేకింగ్ థింగ్. సెకండ్, చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసిన పర్పస్ ఏంటి, ఒక అపార్ట్మెంటో లేకపోతే ఇల్లు కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. మరి 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ఒక కొత్త అపార్ట్మెంటో ఇల్లు తీసుకోవాలంటే, ₹1,00,00,000 ఈ రోజులో ఉంటే ఆ రోజు మీకు 3 కోట్ల పైన ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఆ అమౌంట్ మీరు మళ్ళీ అడ్జస్ట్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఈరోజు చాలామంది ఈ బిల్డర్ ప్రాపర్టీస్లో వీటిలో మాకు ల్యాండ్ స్క్వేర్ యార్డ్ ఇవ్వండి, లేకపోతే డబ్బులు ఇవ్వండి, ఇలా చాలామంది అడుగుతున్నారు. సో దానికి బదులు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి నేను పర్సనల్గా ఒక వెల్ విషర్గా నాదొక సజెషన్. అంటే మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారో అనేది అది మీ చాయిస్. నేను ఎటువంటి రోల్ కానీ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ చేయదలుచుకోలేదు. జస్ట్ చాలామంది ఇన్వెస్టర్స్ మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. సో ఒకవేళ బిల్డర్ ప్రాపర్టీ, బిల్డర్ ల్యాండ్ ఒకవేళ బిల్డర్ పేరు మీద ఉండి ఎటువంటి లీగల్ ప్రాబ్లం లేకపోతే, మీలాగా చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఉంటే, నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సొసైటీ ఫామ్ చేసి ఆ ల్యాండ్ని మీరు లీగల్గా కోర్టు ద్వారా తీసుకొని, ఒక థర్డ్ పార్టీ బిల్డర్, మీకు నచ్చిన బిల్డర్ని మీరు తీసుకొని, మీరు ఆల్రెడీ ఎంత కొంత పే చేస్తారో ల్యాండ్ తీసుకున్నారు కాబట్టి ఇంకెంత కొంత పే చేసి కన్స్ట్రక్షన్ చేసేటట్టుగా ప్లాన్ చేసుకోండి. సో దట్ ఒకటి మీకు టైం కలుస్తూ ఉంది, ఎప్పుడో 5 ఇయర్స్ తర్వాత మీ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చే బదులు ఈ రోజు నుంచే మీరు ల్యాండ్ తీసుకొని ఈ రోజే మీరు ఎక్స్ట్రా అమౌంట్ కొంత కష్టమే. చాలామందికి ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది చిన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా స్టిల్ ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం ఇంకొక 2,000-3,000 per స్క్వేర్ ఫీట్కి అవుతుందంటే దాన్ని అరేంజ్ చేయడం చాలామంది కష్టమే. కానీ నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటే, ఇప్పుడు 1000 స్క్వేర్ ఫీట్కి మీరు 20 లక్షలు ఆల్రెడీ పే చేశారండి, ఇంకో 20 లక్షలు పెట్టేసి దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకోండి. కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీకు 5 ఇయర్స్కి అట్లీస్ట్ మీరు ఒక మంచి అపార్ట్మెంట్, మీరు ఏదైతే అనుకున్నారో అదే అపార్ట్మెంట్ పొందుతారు. 2, ఏదైతే కోర్టు ప్రొసీడింగ్స్ ఇవన్నీ సెటిల్మెంట్స్ అనేది చాలా టైం టేకింగ్, అండ్ ఆ తర్వాత కూడా మీరు మళ్ళీ ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలి కాబట్టి అప్పుడు మీకు ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు నుంచే మీరు ఈ విధంగా ప్లాన్ చేయడం అనేది మంచిదని నేనంటే అనుకుంటున్నాను. ఇక్కడ రీసెంట్గా నేను కొన్ని అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ కూడా చూశాను, అవి చాలా మంచి ఏరియాస్లో ఉన్నాయి. ఇప్పటికే చాలా ప్రైసెస్ అనేది పెరిగిపోయింది. అలాంటి ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఆల్రెడీ 2,000 రూపీస్ ఎంత పే చేశారో అది రైట్ ప్రైస్ కాదు. ఎక్స్ట్రా ప్రైస్ ఏదైతుందో పే చేసి ఆ ల్యాండ్ని తీసుకోండి, కన్స్ట్రక్షన్ చేసుకుని దాన్ని డెవలప్మెంట్ చేసుకోండి. అది మంచిది తప్ప రిఫండ్ తీసుకోవడమో లేకపోతే కోర్టులో కొట్లాడడమో గవర్నమెంట్ బ్లేమ్ చేయడమో ఎవరినో బ్లేమ్ చేయడం ఏం కాదండి. ఈ వ్యవస్థలో ఏమీ కాదు. మనకున్నదే ఒకటే అస్త్రం, సెటిల్మెంట్. సెటిల్మెంట్ ఏ విధంగా చేసుకుంటాం అన్నది అదే చాలా ఇంపార్టెంట్. నేను చెప్పింది తప్పైనా మంచిదైనా అది మీకే వదిలేస్తున్నాను. తర్వాత ఒకవేళ మీకు ఇది హెల్ప్ఫుల్గా ఉంటే డెఫినెట్లీ ఇది నలుగురికి షేర్ చేయండి, అండ్ దీని కింద మీ వాల్యుబుల్ కామెంట్ ఫీడ్బ్యాక్ కూడా మెన్షన్ చేయండి. అండ్ మళ్ళీ నేను చెప్తున్నాను, నాకు ఎటువంటి కమర్షియల్ ఇంట్రెస్ట్ లేదు, దీని మీద ఫర్దర్గా డిస్కషన్ చేసే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. చాలామంది ఇన్వెస్టర్స్ కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయిపోతున్నారు. వాళ్ళు ఇప్పటికైనా మేల్కొని ఇప్పటికైనా ఎంతో కొంత రైట్ వేలో స్టెప్స్ తీసుకుంటే వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుందని ఒక ఆశతోనే ఈ వీడియో చేస్తున్నాను తప్ప నాకు మరి ఇంకే ఉద్దేశము బెనిఫిట్ కూడా ఇందులో దొరకదు. నేను మీ సత్య సంతోష్ సత్యనారాయణ.